ఫాక్స్ యాక్టివిటీ అంటే ఆఫీస్లో పనిచేయరు, పని చేస్తున్నట్టు నటిస్తారంతే. నిజంగా బిజీగా ఉండరు, బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తారంతే. ఎస్, ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్. టాక్సిక్ వర్క్ ప్లేస్లో ఉండే ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి ఎంప్లాయీస్ ఎంచుకుంటున్న ఆప్షన్ ఇది. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. 9 AM to 6 PM ఎంప్లాయీస్ మోటో ఇదే. చాలా స్పీడ్గా టైప్ చేయడం, మీటింగ్స్ పేరుతో అటు ఇటు హడావిడిగా పరిగెత్తడం, క్షణాల్లో మెయిల్స్కి రెస్పాండ్ అవడం, ఇలా చాలా ప్రొడక్టివ్గా కనిపిస్తారు. కానీ వాళ్ళు నిజంగా పనిచేస్తున్నారంటే కాదని చెబుతున్నాయి కొన్ని సర్వేలు. US, UK, ఐర్లాండ్లోని 3,000 మంది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ పై వర్క్ హ్యూమన్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. 38% ఎగ్జిక్యూటివ్లు, 37% మేనేజర్లు, 32% నాన్ మేనేజర్లు నిజంగా పని చేయకుండా పని చేస్తున్నట్లు నటిస్తున్నట్లు ఒప్పుకున్నారు. అయితే ఉద్యోగులతో పాటు కంపెనీలపై దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. చాలా కంపెనీల్లో ఎంప్లాయీస్ ఎంతసేపు పని చేశారనే దాన్ని బట్టే వాళ్ళ వర్క్ ని మెజర్ చేస్తారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ఎంతసేపు లాగిన్ అయి ఉన్నారు అనేదే చూస్తారు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా లాగిన్ చేసి రిలాక్స్ అవుతున్నారు, పని చేస్తున్నట్లు నటిస్తున్నారు. వర్క్ చేయడం, స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం కంటే బిజీగా ఉండడం పైనే ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంప్లాయీస్ కెరీర్ డౌన్ ఫాల్ కి కారణమవుతుంది. సో కంపెనీలు ఎంప్లాయీస్ ఎంతసేపు పని చేశారు అనే దానికంటే ఎంత వర్క్ చేశారు అనే దాన్ని చూడాలి. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువగా మీటింగ్స్, అనవసరమైన ఈమెయిల్స్ ను ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగే అవసరమైనప్పుడు చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వర్క్ నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలి. ఫాక్స్ యాక్టివిటీని గుర్తించి పరిష్కరించడం ద్వారా ఇటు కంపెనీకి మంచిది, అటు ఎంప్లాయీస్ కి మంచిది.